మధుబాబు గారి అపురూప చారిత్రాత్మక సృష్టి ఆనందజ్యోతి 20వ భాగం. బిడ్డ శరీరం తన పాదాలకు తగిలిన వెంటనే ముడిపడింది ఉపమన్యువు భృకుటి. చటుక్కున వంగి బిడ్డ నుదుటి మీద చేతిని వేశాడతను. బిడ్డ పక్కనే మోకరించి కూర్చుంటూ నాడిని పరిశీలించాడు. 10 క్షణికాలు కూడా పూర్తిగా గడవక ముందే బిడ్డను పీడిస్తున్న వ్యాధి ఏమిటో అవగతమైంది కాబోలు. నిఠారుగా లేచి నిలబడ్డాడు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. భగవంతుడి మీద భారం వేసి మన ప్రయత్నం ఏదో మనం చేద్దాం అంటూ వెనుతిరిగి హంసతూలికా తల్పానికి ఆవలి ప్రక్కన ఉన్న మందసం దగ్గరికి పోయాడు. రకరకాల వనమూలికలతోనూ చిత్ర విచిత్రమైన భస్మాలు, లేపనాలు, చూర్ణాలు కలిగి ఉన్న చిన్న చిన్న పేటికలతోనూ నిండి ఉన్నదా మందసం. నీలిరంగు కాంతిని వెలువరించే శంఖభస్మపు మూట ఈ మందసంలో ఉన్నది. జాగ్రత్తగా వెతికి తీయగలవా? తన వెనుకే వచ్చిన శ్రీధరుడి భుజం మీద చెయ్యి వేస్తూ అడిగాడు ఉపమన్యువు. మొదటిసారిగా భగవంతుడిని తలుచుకున్నాడు శ్రీధరుడు. గుబగుబలాడుతున్న గుండెల్ని చిక్కబట్టుకుని ఆ మందసంలోకి చేతిని పోనిచ్చాడు. అగరుధూపపు వాసనల్ని వెదజల్లుతుంది నేను చెప్పిన మూట. త్వరగా బయటికి తీయాలి. ఆలస్యమైన కొద్దీ ప్రమాదపు అంచులకు చేరుకుంటుంది బిడ్డ. జీవం లేనట్లున్న కనుల్ని అటూ ఇటూ తిప్పుతూ అతన్ని తొందరపెట్టాడు ఉపమన్యువు. అతని ఆదేశాలను పాటించటం కంటే మరో 4 భవన రక్షకులను ఎదిరించి యుద్ధం చేయటమే చాలా తేలిక అనిపించింది శ్రీధరుడికి. భవనం ముందు భాగంలో చాపచుట్టల మాదిరి పడిపోయి ఉన్న భవన రక్షకులకు తెలివి వచ్చి గొంతులు చినిగిపోయేటట్లు అరుపుల్ని ఆరంభిస్తే తన పరిస్థితి ఎలా తయారవుతుందో ఊహించటానికి ప్రయత్నం చేస్తుండగా మందసం అడుగు భాగంలో అగుపించింది అతనికి నీలిరంగులో ఉన్న పట్టుగుడ్డ మూట. ఆలస్యం చేయకుండా వెంటనే అతన్ని బిడ్డ దగ్గరికి తీసుకువచ్చాడు ఉపమన్యువు. చిటికెడు భస్మాన్ని పెదవుల మీద ఉంచు. మరో చిటికెడు పొడిని తీసి నాసికా రంధ్రాల ద్వారా లోపలికి పంపించు. త్వరగా త్వరగా బిడ్డ పక్కన మోకరించి కూర్చుంటూ హెచ్చరించాడు. కరుకు కత్తుల్ని, వాడిగా ఉండే బరిసెల్ని పట్టుకున్న రాజభటులు తనను వీధుల వెంట పరుగులు తీయించినప్పుడు కూడా భయపడలేదు శ్రీధరుడు. ఇప్పుడు ఉపమన్యువు చెప్పిన పనులను చెయ్యటానికి ధైర్యం చాలక బేలగా చూశాడు ఆ వైద్యుడి వంక. చూపు లేకపోయినా అతని తడబాటును తేలికగానే పసిగట్టగలిగాడు ఉపమన్యువు. భానుడు అస్తమించిన తరువాత ఎవరికీ వైద్యం చేయనని తెలిసి కూడా మొండిగా లోపలికి వచ్చిన వాడివి నువ్వు. పిరికివాడిలా ప్రవర్తించకు. బిడ్డ ప్రాణాలు దక్కాలంటే నిన్ను చెప్పినట్లు చేయవలసిందే. అతని భుజం తడుతూ ఉత్సాహపరిచాడు. పట్టుగుడ్డ మూటలోని భస్మాన్ని బిడ్డ పెదవుల మీద ఉంచాడు శ్రీధరుడు. అతను చెప్పినట్లు నాసికా రంధ్రాల దగ్గర పెట్టి మృదువుగా బిడ్డ బుగ్గల్ని తట్టాడు. 2 క్షణాలు కూడా గడవకముందే గట్టిగా తుమ్మింది బిడ్డ. మెల్లిగా కన్నులు తెరిచి చుట్టూ చూసింది. అది గమనించి ఆనందాన్ని అణుచుకోవటం అసాధ్యమై చటుక్కున ఉపమన్యువు పాదాలను తాకాడు శ్రీధరుడు. 2 రోజులకు సరిపడే భస్మాన్ని తీసి భద్రపరుచుకో. గోక్షీరంలో కలిపి ముప్పొద్దులా తాగించు. బిడ్డకు ప్రమాదం తప్పిపోయింది. అతని చేతిని ఆసరాగా తీసుకుని తల్పం వైపు అడుగులు వేస్తూ చెప్పాడు ఉపమన్యువు. పట్టుగుడ్డలోని భస్మాన్ని అతను చెప్పినట్లు భద్రపరుచుకుని మందసాన్ని మూసివేశాడు శ్రీధరుడు. మీ భవన రక్షకులను నేను గాయపరిచి లోపలికి వచ్చాను. వారికి స్పృహ తెలిసేందుకు వైద్యం చేయాలి. తల్పం పక్కన నిలబడుతూ తను చేసిన ఘనకార్యాన్ని అతనికి తెలియజేశాడు. అంతా విని చిన్నగా నవ్వేశాడు ఉపమన్యువు. వారికి తెలివి వచ్చేలోపుగా నువ్విక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోకపోతే వైద్యం నీకు కూడా చేయవలసి వస్తుంది. చిన్న చిన్న దెబ్బలను లక్ష్యపెట్టే నీరసులు కాదు వారు. మరికొద్దిసేపటిలో తమంతట తామే లేచి కూర్చోగలరు అంటూ శ్రీధరుడి చేతిని పట్టుకున్నాడు. చికిత్స చేసినందుకు ప్రతిఫలం ఏమివ్వాలో మీరు చెప్పలేదు. ఎన్ని బంగారు నాణాలు ఇస్తే మీ రుణం తీర్చుకోగలనో నాకు తెలియటం లేదు మెల్లిగా అన్నాడు శ్రీధరుడు. నా గురించి, నా నిస్సహాయతను గురించి ఎవరికీ చెప్పకుండా ఉండటమే నేను ఆశిస్తున్న ప్రతిఫలం. అంతకు మించి నాకేమీ వద్దు. క్షేమంగా వెళ్ళిపో అంటూ తల్పం మీద మేను వాల్చి కనులు మూసుకున్నాడు ఉపమన్యువు. మరోసారి అతని పాదాలను తాకి ప్రణామం చేశాడు శ్రీధరుడు.
తనంతట తనే లేచి కూర్చోవటానికి ప్రయత్నిస్తున్న బిడ్డను చేతుల్లోకి తీసుకుంటూ భవనం వెలుపలికి వచ్చాడు. ఆతృత నిండిన కనులతో భవన ద్వారం వైపే చూస్తున్నారు బిడ్డ తల్లి ఇందువదన, సౌదామిని. కదలిక లేకుండా పడి ఉన్న బిడ్డ ఇప్పుడు తల ఎత్తి తమ వంక చూసేసరికి పట్టరాని సంతోషంతో పరవశించిపోయారు వారిద్దరూ. మానవులు కారు మీరు, మాకోసం భువికి దిగి వచ్చిన దేవతలు. మీరు సహాయం చేయకపోతే ఈ రోజు నా బిడ్డ నాకు దక్కి ఉండేది కాదు. శ్రీధరుడి చేతులు పట్టుకుంటూ గద్గద స్వరంతో అన్నది ఇందువదన. అంతటితో ఆగలేదామె. ముందుకు వంగి అతని పాదాలను స్పృశించబోయింది. చటుక్కున ఆమె భుజాలను పట్టుకుని మధ్యలోనే ఆపివేశాడు శ్రీధరుడు. వయసులో నీకంటే చిన్నవాడిని, నాకు నమస్కరిస్తే నా ఆయుష్షు తగ్గిపోతుంది అంటూ అనునయించి విస్ఫారిత నేత్రాలతో చూస్తున్న బిడ్డను ఆమెకు అందించాడు. ఉపమన్యుల వారు ఇచ్చిన భస్మాన్ని కూడా ఆమె చేతుల్లో పెట్టి ఆయన చెప్పిన మాటలన్నింటినీ యథాతథంగా వినిపించాడు. నాకోసం మీ వాటిక దగ్గర మాటు వేసిన రాజభటులు ఇటుగా రాకముందే ఇళ్లకు వెళ్ళిపోండి, తాత్సారం చెయ్యవద్దు అని వారిని వేశ్యావాటిక వైపు పంపించబోతుండగా తను కల్పించుకున్నది అంతవరకు మౌనంగా ఉన్న సౌదామిని. ఎత్తుకెత్తు ధనం ఎదుట కుమ్మరిస్తే గాని వైద్యం చేయటానికి అంగీకరించడని పేరు పొందిన ఉపమన్యుల వారు శ్రీధరుడి దగ్గర ఎంత పుచ్చుకున్నారో తెలుసుకోవాలని ఆమె కోరిక. ఎంత ఇచ్చారు ఉపమన్యుల వారికి? పట్టిన పట్టు వదలకుండా 1కి 2 సార్లు అడిగింది. ఒక్క చిల్లిగవ్వ కూడా ఆయన తన నుంచి ఆశించలేదని చెప్పబోయి ఆఖరి క్షణంలో ఆ మాటల్ని తనలోనే అదుముకున్నాడు శ్రీధరుడు. చీకటి పడిన తరువాత వచ్చిన వారికి చికిత్స చేసి పంపాడని బయటికి పొక్కిన వెంటనే ఆ వైద్య శిఖామణి మీద చెలరేగుతాయి రకరకాల ఊహాగానాలు. చికిత్స చేసినందుకు ధనం ఆశించలేదని తెలిస్తే మరింతగా రెక్కలు వచ్చేస్తాయి ఆ ఊహలకు. ఏ విషయం నలుగురికి తెలియకూడదని ఆయన అతిరహస్యంగా ఉంచుకున్నాడో అది ఏదో ఒక విధంగా బయటికి వచ్చేస్తుంది. శ్రీధరుడి మౌనాన్ని మరో విధంగా అర్థం చేసుకున్నది సౌదామిని. తనకు హేమసుందరి ఇచ్చిన రతనాల హారాన్ని పమిట చాటు నుంచి బయటకు తీసి అతని చేతుల్లో పెట్టబోయింది. ఉపమన్యుల వారికి సమర్పించి కృతజ్ఞతలు తెలియజేసుకోండి అంటున్న ఆమె వంక, ఆ హారం వంక మార్చి మార్చి చూశాడు శ్రీధరుడు. నవ్వును ఆపుకోవటం చేతకాక చిరునవ్వు నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నారు? నా మాటల్లో తప్పు ఏదైనా ధ్వనించిందా? చిరుకోపంతో వెంటనే ప్రశ్నించింది సౌదామిని. ఉపమన్యుల వారు అడిగిన ప్రతిఫలాన్ని ఆయనకు అందించడం జరిగిపోయింది. నీ నిచ్చెలికి ఈ విషయాన్ని తెలియచేయి. ఇక మీరు ఒక్క క్షణం కూడా ఇక్కడ నిలుచోవద్దు, త్వరగా వెళ్ళిపోండి అంటూ వారిని మరోసారి బయలుదేరదీశాడు శ్రీధరుడు. 25 ధనువుల దూరం వెళ్లి వారు ఒక మలుపులో అదృశ్యమైన తరువాత మెల్లిగా వెనుతిరిగి తన దారిన తను వెళ్లిపోవటానికి ఉద్యుక్తుడైనాడు. అదే సమయంలో ఉపమన్యుల వారు చెప్పినట్లు తమంతట తామే తెలివి తెచ్చుకొని చుట్టూ చూశారు అతని చేతుల్లో తల్లక్రిందులు అయిపోయిన భవన రక్షకులు. వారి దృష్టి తన మీద ప్రసరించకముందే దూరంగా వెళ్లిపోవటానికి శ్రీధరుడు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తమ మాదిరిగానే తలా ఒక పక్కకు పడిపోయిన ఆయుధాల్ని చేతుల్లోకి తీసుకుంటూ గొంతులు చినిగిపోయేలా కేకలు పెట్టారు ఆ భటులు. పట్టుకోండి ఆ దుర్మార్గుణ్ణి, పట్టి బంధించండి అని ఆ చుట్టుపట్ల నివసించే పౌరుల్ని ఉద్దేశించి అరుస్తూ పరిగెత్తుకు వచ్చారు వారిలో ఇద్దరు. అటువంటి పరిస్థితిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నందువల్ల ఈసారి చాలా తేలికగానే తప్పించుకోగలిగాడు శ్రీధరుడు. చిమ్మ చీకటితో నిండి ఉన్న ఒక ఇరుకు సందులోకి మరలి వారి దృష్టిపథం నుంచి మాయమయ్యాడు. తమ అరుపుల్ని ఆలకించి వీధిలోకి వచ్చిన పౌరులందరికీ ఉపమన్యుల వారి భవంతి ముందు జరిగింది ఏమిటో సవివరంగా చెబుతూ మరో అర్ధఘడియ పాటు అతని కోసం వీధుల్ని, ఇరుకు సందుల్ని అన్నింటినీ గాలించారు భవన రక్షకులు ఇద్దరు. కోట మధ్యభాగంలోని నగారా అర్ధరాత్రి సమయం దాటిపోయినట్లు శబ్దం చేసిన తరువాత సడలిపోయింది వారి పట్టుదల. ఆ సరికి శ్యామల ఇంటి సమీపంలోకి వెళ్లిపోయాడు శ్రీధరుడు. నిద్రపోకుండా అదే పనిగా అల్లరి చేస్తున్న కొడుకును ఎత్తుకుని ఇంటి ముందు నిలబడి ఉన్నది శ్యామల. జోలపాటలు పాడుతూ అతన్ని నిద్రబుచ్చటానికి ప్రయత్నిస్తోంది. వడివడిగా అడుగులు వేస్తూ వస్తున్న శ్రీధరుడిని గమనించగానే బిడ్డడిని క్రిందికి దించి
పెద్ద కంచు పాత్రతో నీటిని తీసుకువచ్చింది. కరచరణాలను శుభ్రపరుచుకొని ఆమె బిడ్డడిని తను తీసుకున్నాడు శ్రీధరుడు. ముద్దు మాటలు చెబుతూ ఇంటి ముందున్న పూలతోటలో తిప్పాడు. చిన్ని చేతులతో అతని కంఠాన్ని కౌగలించుకుని హాయిగా నిదురలోకి జారిపోయిన కొడుకును చూసి ఆశ్చర్యపోయింది తల్లి. భయపెట్టినా బ్రతిమాలినా ససేమిర నా మాట వినలేదు. నీ సహచరుడి మాదిరి నన్ను కాల్చుకు తిన్నాడు. నీ దగ్గరికి వచ్చిన వెంటనే నిద్రించటం చాలా వింతగా ఉన్నది అంటూ బిడ్డను అందుకొని తన మందిరంలోకి తీసుకుపోయింది శ్యామల. తను లేని సమయంలో కోలాహలుడు అక్కడికి వచ్చాడో లేదో తెలుసుకోవటం కోసం తన మందిరంలోకి తొంగి చూశాడు శ్రీధరుడు. ఇంటి వెనుక భాగంలోకి కూడా పోయి వచ్చాడు. కోలాహలుడి కోసమే నువ్వు వెతుకుతూ ఉండి ఉంటే వెతకటం అనవసరం. అతను రాలేదు. అతని చర్యల్ని అర్థం చేసుకుని చెప్పింది శ్యామల. చక్కటి పీటను అతని మందిరంలో వాల్చి మర్రి ఆకులతో కుట్టిన విస్తరిని ఆ పీట మీద పరిచిందామె. వేడివేడి ఆహార పదార్థాలను వడ్డించి ఒక ప్రక్కగా కూర్చున్నది. తన ఇంటిలో ఉండగా తగవులు తన్నులాటల్లో తలదూర్చకూడదని, దొంగతనాలు దోపిడీలు చెయ్యకూడదని ఆమె విధించిన నిబంధన మనసులో మెదులుతూ ఉండటం వల్ల తన రహస్యాన్ని తనలోనే అణుచుకోలేకపోయాడు శ్రీధరుడు. ఆ రోజు సాయం సమయంలో తను వీధిలోకి వెళ్లిన దగ్గర్నుంచి మొదలుపెట్టి ఉపమన్యుల వారి భవంతి దగ్గర జరిగిన రగడ వరకు ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్నీ చెప్పాడు. ముక్కు ముఖం తెలియని నన్ను ఏకోదరుడి కంటే ఎక్కువగా అభిమానించిన నీ ముందు ఈ విషయాన్ని దాచిపెట్టడం నాకు చేతకాలేదు. రేపు తెల్లవారగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ భోజనం చేసి విస్తరి ముందు నుంచి లేచాడు. పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు శ్యామల. అతను ఆహారం తీసుకున్న ప్రదేశాన్ని శుభ్రపరిచి మౌనంగా తన మందిరంలోకి వెళ్ళిపోయింది. ఉపమన్యుల వారి రహస్యాన్ని ఎట్టి పరిస్థితిలోనూ బయటకి పొక్కనీయవద్దని ఆమెకు మరోసారి చెప్పాలని నిశ్చయించుకున్నాడు శ్రీధరుడు. అక్కడి నుంచి బయటికి పోయిన తరువాత ఏం చెయ్యాలో, ఎక్కడ ఆశ్రయం పొందాలో ఆలోచిస్తూ పడక మీద మేను వాల్చాడు శ్రీధరుడు. 3 జాములు గడిచి 4వ జాము ప్రారంభమవుతున్న సమయంలో మాగన్నుగా పట్టింది ఒక కునుకు. ఆ కలత నిద్దురలో అతని ఎదుట ప్రత్యక్షమైంది అందాలు చిందే హేమసుందరి వదన సరోజం. ఎక్కడా లేని తెగింపును తెచ్చిపెట్టుకుంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు శ్రీధరుడు. మరులు గొలిపే నీ విశాల నేత్రయుగళి వంకే చూస్తూ కాలం గడిపేయాలని ఉన్నది. తీరుతుందా నా కోరిక? ధైర్యంగా ప్రశ్నించాడు. ముత్యాల వంటి పలువరుస కనిపించేలా పక్కున నవ్వింది హేమసుందరి. మక్కువ తీర్చుకోవాలనే కోరిక ఉంటే రేపు సాయంత్రం ఒక్కసారి భైరవి ఆలయానికి వచ్చి చూడు అంటూ అతని చేతిని వదిలించుకుని దూరంగా వెళ్ళిపోయింది. ఆగు, అక్కడే ఆగు, అప్పుడే వెళ్ళిపోకు బిగ్గరగా పిలుస్తూ ఆమె వెనుక పరుగు తీయబోయి పడక మీద నుంచి కింద పడ్డాడు శ్రీధరుడు. కల వెంటనే కరిగిపోయింది. ఎదుట ఉన్న గవాక్షంలో నుంచి అప్పుడే ఉదయిస్తున్న బాలభానుడు అగుపించాడు. రాత్రి సమయం మరికొద్దిసేపు మిగిలి ఉంటే తన హృదయాన్ని ఎంతగానో రంజింపచేసిన ఆ కల అర్ధాంతరంగాలా కరిగిపోయి ఉండేది కాదని అనిపించింది అతనికి. నేలకు పొడుచుకుని పోటెత్తిపోతున్న తలను తడుముకుంటూ పైకి లేస్తున్న సమయంలో కనిపించింది మందిర ద్వారంలో నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్న శ్యామల. వెళ్ళిపోవద్దని బిగ్గరగా అరుస్తుంటే నీ స్నేహితులెవరైనా వచ్చారేమో అనుకున్నాను. ఉబికి వస్తున్న నవ్వును అతి ప్రయత్నం మీద అదుముకుంటూ వెంటనే అన్నది ఆమె. బుడిబుడి నడకలతో ఆమె వెనక నుంచి వచ్చి తన మీదికి దుమికిన ఆమె బిడ్డడిని ఒడిలో కూర్చోబెట్టుకుంటూ తన స్వప్న వృత్తాంతాన్ని సవివరంగా చెప్పాడు శ్రీధరుడు. రంగనాథుడి విగ్రహం ఒకటే ఆమె మందిరంలో ఉన్నది. కావేటి రంగని కొలిచేవాళ్లు భైరవి ఆలయం దగ్గరికి ఎలా వెళ్లగలరు? తన మనసులో మెదులుతున్న అనుమానాన్ని వెల్లడించాడు. శైవమతానికి, శాక్తేయానికి, వైష్ణవానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న కాలమది. ఆ వైషమ్యాలను దృష్టిలో ఉంచుకొని అతనలా ప్రశ్నించాడని గ్రహించి సాలోచనగా తల పంకించింది శ్యామల.